యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. 4 వారంల నుంచి మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. జై జీవితం గురించి మనం నేర్చుకున్నాం. ఈ దినం ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం మనము చదువుకున్న లేఖన భాగంలో ఈ దినాన మనము ధ్యానించే అంశం మరి ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది దేన్ని అంటే చివరి 3 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ 12వ వచనం స్టార్టింగ్లో ఏం చెప్తున్నారంటే, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి అని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పరలోకంలో యుద్ధం జరిగింది. అక్కడ అపవాది దాని దూతలు కూడా క్రిందకు పడవేయబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇదే వచనములో దేవుడు మనకు ఒక హెచ్చరికనిస్తున్నారు. ఏంటంటే భూమి సముద్రమా మీకు శ్రమ అని అంటున్నారనమాట. ఎందుకు శ్రమ అంటున్నారంటే ఇదే 9వ వచనంలో మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇది ఎక్కడ పడద్రోయబడినట్టుగా మనం చూస్తున్నామంటే అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేరి. ఎక్కడ పడద్రోయబడ్డారంటే భూమి మీద పడద్రోయబడినట్టుగా మనం చూస్తున్నాం. అందువలన మీకు శ్రమ అని అంటున్నారు. అలాగే ఇదే 12వ వచనంలో ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని, ఇక్కడ ఏమన్నారు, దిగివచ్చి ఉన్నాడనే చెప్పను. ఈ వచనంలో చెప్తున్నారనమాట. అపవాది ఏ విధంగా ఉన్నాడంటే బహుక్రోధము గలవాడై ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే తనకు సమయము కొంచెమే గనుక తను చేయవలసిన కార్యాలన్నీ కూడా తను త్వరపడి చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సమయం కొంచెమే ఉన్నదని అపవాదికైతే ఆ యొక్క జ్ఞానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం ఇంకొక లేఖన భాగాలు కూడా మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఇది కూడా మనకి బాగా తెలిసిన లేఖన భాగాలే. పేజ్ నెంబర్ 228. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇక్కడ ప్రకటన గ్రంథం స్టార్టింగ్లోనే మనకి చెప్పే విషయం ఏంటంటే సమయము సమీపించినది అని అంటున్నారనమాట. అంటే ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 90లో రాయబడిందని భక్తులు చెప్తూ ఉంటారు, చరిత్రకారులు. కానీ ప్రకటన గ్రంథం మొదటిలోనే ఏమని చెప్తున్నారంటే సమయము సమీపించినది అని అంటున్నారు. మనం ఏమనుకుంటామంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది, ఇది పదే పదే మనం వింటూనే ఉన్నామని అంటున్నారు. కానీ మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే సమయం సమీపించింది కనుక మనం ఏం చేయాలని అంటున్నారంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు మనం చేయవలసింది. మొదటిగా చదవాలంట, రెండవదిగా వినాలి, మూడవదిగా గైకొనాలి అని చెప్తున్నారు. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులని ఇక్కడ దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మొదటిగా ప్రకటన గ్రంథం స్టార్టింగ్లోనే మనకి సమయం తక్కువగా ఉన్నదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మొదటిగా మనం చూసాం అపవాది తనకు సమయము కొంచెమే అని ఇక్కడ బహుక్రోధము కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా మనకి దేవుడిచ్చిన హెచ్చరిక ఏంటంటే సమయం తక్కువగా ఉన్నది కనుక మీరు ఇంకా వాక్యం అనుసరించి నడుచుకోండి అని తెలియపరుస్తున్నారు. ఇంకొకటి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ప్రభు వారి గురించి తెలియపరుస్తున్నారు. దీనికి కూడా ఏం చెప్తున్నారంటే
కాలము బహు కొంచెముగా ఉన్నదన్నారు. అంటే అంతేగాని ఇంకా చాలా టైం ఉంది మీరు సిద్ధపడటానికి అని చెప్పట్లేదు. కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును అని అన్నారు. కానీ ఎందుకు ఆలస్యం అవుతుందంట? ఇంకా మనం మారు మనసు పొందాలని ప్రభువారు ఆలస్యం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం చూసిన ఈ యొక్క 3 వాక్య భాగాల్లో ప్రకటన 12:12, అలాగే 1వ అధ్యాయం 3వ వచనం, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో సమయం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో అపవాదికి తెలుస్తుంది తనకు సమయం కొంచెమే అని. ప్రభువారు కూడా నేను ఆలస్యం చేయను, త్వరగా వస్తున్నానని అంటున్నారు. కానీ మనం మాత్రం, మనకైతే తెలుసు యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారన్న విషయం మనకి బాగా తెలుసు. కానీ మనం సిద్ధపడి ఉన్నామా లేదా అన్నది ప్రభువారి దినాన మనకి తెలియపరుస్తున్నారు. ఎందుకంటే టైం దగ్గర పడుతుంది. మనం ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేస్తామంటే మన పనులన్నీ త్వరగా ముగించుకుంటాం. అలాగే ప్రభువు వారి యొక్క త్వరగా రానన్నారు కనుక మనము కూడా మన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనకిచ్చే అవకాశాలు, కృపలను వినియోగపరచాలని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ప్రభువారి మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ఆయన రాకడైనా కావచ్చు, లేకపోతే మన మరణమైనా కావచ్చు. అంటే సమయము సమీపించినది అంటే మన మరణమైనా లేకపోతే ఆయన రాకడైనా ఏదైనా జరగవచ్చు. కానీ ప్రతిదానికి సిద్ధపడి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనం ఏంటంటే ఒకవేళ ప్రభువారు మనలను పిలిచారనుకోండి, మనకి జనరల్గా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మనకి ఇష్టమైతే ఎత్తుతాం, లేకపోతే లేదు. కానీ ఈ యొక్క కాల్ని, ఈ యొక్క ప్రభువారి పిలుపుని ఎవ్వరం కూడా కాదనలేము, తప్పించుకోలేమన్నమాట. ఈ యొక్క పిలుపుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందే. ఒకవేళ ఆయన రాకడే ముందుగా వస్తే కనుక విడిచిపెట్టబడిన వారిలో మనం ఉంటే అది బహు భయంకరంగా ఉంటుందని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో మనం చెప్పుకున్నాం, సాతానికి తెలుసు తనకి సమయం తక్కువగా ఉందని. అలాగే ప్రభువారికి తెలుసు ఆయన త్వరలో రాబోతున్నారు, ఆలస్యం చేయకుండా వస్తారని. కానీ మనం మాత్రం అది గ్రహింపు లేకుండా ఉన్నామన్నమాట. మనకి ప్రతిరోజు గడుస్తూ ఉంది. అంటే నిన్న అయిపోయింది, ఈ దినాన మనం ఉన్నామంటే ఆయన పిలుపుకు లేకపోతే ఆయన రాకడికి మనం సమీపంగా ఉన్నామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే మన వ్యాపకాల్లో పడి మనం ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. సో దేవుడు ఈ దినాన మనకి ఏం తెలియపరుస్తున్నారంటే సమయం యొక్క ప్రాముఖ్యత మనకి తెలియపరుస్తున్నారు. సో మనకి హిజ్కియా భక్తుని గురించి తెలుసు. హిజ్కియా గారికి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చారనమాట. ఏమన్నారంటే ఆయన పూర్ణ హృదయంతో దేవుని సేవించారు. అటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నారన్నమాట. నీవు మరణమవుచున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు. ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏముంటుంది అని అంటే పుట్ యువర్ అఫైర్స్ ఇన్ ఆర్డర్, నీ విషయాలన్నీ కూడా సరిచేసుకో అని అర్థం అన్నమాట. ఇంకా ఏముంటుందంటే యూ హ్యాడ్ బెటర్ స్టార్ట్ డూయింగ్ వాట్ నీడ్స్ టు బి డన్. అంటే నువ్వు ఏదైతే ఇంకా చేయడానికి మిగులున్నాయో అవన్నీ కూడా నీ టైం అయిపోయేలోపు నువ్వు అవన్నీ కూడా చెయ్యి అని ప్రభువారు హెచ్చరిస్తున్నారనమాట. పుట్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్, అన్నీ క్రమపరుచుకో అని చెప్తున్నారనమాట. సో ఈ దినాన మన జీవితంలో కూడా మనం చెప్పుకున్నాం, ఆయన రాకడైనా కావచ్చు లేకపోతే మన మరణమైనా కావచ్చు. సో దేవుడు మనకేం చెప్తున్నారంటే ఈ దినాన మన జీవితాన్ని కూడా మనం సరి చేసుకోవాలని తెలియపరుస్తున్నారు. హిజ్కియా గారికి అయితే ఒక్క మాటలో చెప్పారు, నీ ఇల్లు చక్కపరుచుకోను. అదే ప్రేమించే దేవుడు మనకి ఇంకా క్లియర్గా చెప్తున్నారు. ఎవరిని చూపించి చెప్తున్నారంటే మనకందరికీ తెలుసు ఎఫెసీ సంఘానికి దేవుడు ఏ విధమైన హెచ్చరిక ఇచ్చారో ఈ దినాన దేవుడు కూడా మనకి అదే హెచ్చరిక ఇస్తున్నారు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 7 వచనాలు కూడా మనం చదువుకోం. కానీ ఈ 2వ అధ్యాయంలో మొదటిగా ఏ సంఘాన్ని గురించి ప్రభువారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారంటే ఎఫెసీ సంఘం గురించి దేవుడు ప్రస్తావిస్తున్నారనమాట.
ఇక్కడ ప్రభువు వారు వీళ్ళ గురించి ఒక నేరం మోపుతున్నారు. ఇదే 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇక్కడ 4వ వచనం స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తున్నారంటే అయినను అని అంటున్నారు. అంటే నువ్వెన్ని చేసినా ఇంకా ఒకటి అని ఒక క్లాజ్ అన్నమాట. ఇది మనం ఈ యొక్క సంఘం గురించి బ్రీఫ్గా చూస్తే గనక, ఈ యొక్క ఎఫెసీ సంఘం అనేది పౌలు గారి ద్వారా స్థాపించబడిందనమాట. ఈయన ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరంలో అక్కడ సంఘాన్ని స్థాపించి చాలా గొప్ప పరిచర్య చేశారనమాట. ఎంత గొప్ప పరిచర్య చేశారు అంటే అక్కడ దేవుని వాక్యం చాలా ప్రబలముగా వ్యాప్తి చెందిందని మనకి అపోస్తల కార్యాల్లో ఉంటుంది. అంటే ప్రజెంట్ డే టర్కీయే ఎఫెసీ పట్టణం అనమాట. సో అక్కడ పౌలు గారు సంఘాన్ని ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎంత గొప్పగా పరిచర్య ప్రారంభించబడింది అంటే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనంలో ఏముంటుందంటే ఎఫెసునకు వచ్చి అని ఉంది. అంటే పౌలు గారు ఎఫెసునకు వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు గారిని ప్రభువు ఎంతో బలముగా వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క 11వ వచనంలో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అక్కడ వాళ్ళు అద్భుతాలు కూడా చూసినట్టుగా చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎంతగా దేవుని వాక్యం వ్యాప్తి చెందిందంటే 18వ వచనంలో మనం చూస్తే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఎఫెసీ పట్టణంలో జరిగిందనమాట. అంటే అంతగా దేవుని వాక్యం వీళ్ళలో కార్యం జరిగించింది. వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు చేసినవన్నీ కూడా ఒప్పుకున్నారంట. వాళ్ళు కూడా దేవుని అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఇంతగా దేవుని వాక్యం ప్రబలమైన ఈ పట్టణము దేనికి ప్రాముఖ్యత కలిగి ఉన్నదంటే ఇక్కడ ఇదే అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యాలు ఇదే 19వ అధ్యాయంలో ఇక్కడ 27వ వచనం మనం చూస్తే, మరియు మన వృత్తి అందు లక్ష్యం తప్పిపోవటయే గాక మహాదేవి అని అత్తెమదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అన్నతను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోవునని భయము తోచున్నదని వారితో చెప్పాను. ఇక్కడ అర్తెమీ దేవుని పూజించేవారు ఉన్నారనమాట. ఈ పట్టణం దానికి ప్రాముఖ్యమైనది. దాని యొక్క హెడ్ టెంపుల్ ఎఫెసీ పట్టణంలో ఉందన్నమాట. సో ఎక్కడి నుంచి అంట, ప్రపంచంలో ఉన్న అనేక మంది కూడా ఇక్కడికి వచ్చేవారంట, ఈ టెంపుల్కి వచ్చేవారంట. ఇంత ఇలాంటి ప్రదేశంలో దేవుని వాక్యం ప్రబలముగా వ్యాప్తి చెందున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఎప్పుడైతే దేవుని వాక్యం ఇక్కడ వ్యాప్తి చెందుతుందో ఇక్కడ పౌలు గారికి ఆటంకం ఎదురైంది. ఇప్పుడు మనం చదువుకున్నాం అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే, ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రబలం అవుతుందో సో దీనికి ఉన్న ప్రాధాన్యత పోతుందని వాళ్ళు ఏం చేశారు అంటే చాలా గొడవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. 28వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారంట, వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అక్కడ ప్రకటించే పౌలు గారిని కూడా వాళ్ళు ఏం చేశారు అంటే బలవంతంగా పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎఫెసీ సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నారంట, చాలా నిబద్ధతతో దేవుణ్ణి సేవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు ఇంత ప్రాధాన్యత, అక్కడ అర్తెమీదేవికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాళ్ళకున్న ఆ ప్రాముఖ్యత పోద్దని ఎంతో భయపడ్డారు. అటువంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క ఎఫెసీ సంఘములోని విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే మనకి తెలుసు. దేవుడు వీళ్ళ గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని అంటున్నారనమాట. ఇంకేమంటున్నారంటే, నీవు దుష్టులను సహింపలేవనియు. ఎవరు సహించలేరంట, వేళ్ళు.
దేవుని గురించి కూడా మాట ఒక వాక్యం ఏముందంటే, ఆయన కన్ను దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనదంట. అంటే వీళ్ళు ఎంతగా దేవునిలో వేరుపారు ఉన్నారనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అపోస్తులు కాకి తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. ఇక్కడ ఏమన్నారంటే, మనకందరికీ తెలుసు, జనరల్గా యూట్యూబ్లో ఎవరైనా ఫేమస్ పాస్టర్ ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళు వింటూ ఉంటాం. అంటే అది ఎంతవరకు నిజమనేది మనమైతే టెస్ట్ చేయం. కానీ ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేశారంట అంటే, వీళ్ళకి ఆత్మల వివేచన వరాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. అపోస్తులమని చెప్పుకుంటున్నారు, అసలు వీళ్ళు నిజమైన అపోస్తుల్లా కాదా, అబద్ధికుల అన్నది కూడా వీళ్ళు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్, ఆత్మీయంగా వీళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారనమాట. 3వ వచనంలో ఏం చెప్తున్నారంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. మనం ఇందాక అపోస్తుల కార్యంలో చదువుకున్నాం, ఎంతో భయంకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు దేవుని కొరకు ఎంతో ఓర్పుతో సహనంతో నిలవబడినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడు ఓర్చుకుంటారంటే, ఎప్పుడైతే దేవుని అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తామో అప్పుడే మనకి ఏ శ్రమ ఎదురైనా, ఏ శోధన ఎదురైనా మనం సహనంతో ఉండగలం. అలాగున ఈ యొక్క ఎఫెసీ సంఘములో ఉన్నవారు సహనము కలిగి దేవుని నామము నిమిత్తం వాళ్ళు నిలవబడినట్టుగా మనం చూస్తున్నాం. సో ఎంత ఆత్మీయంగా ఉన్న ఈ ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితికి వచ్చేసారంటే, 4వ వచనంలో మనం చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే దేవుని అంగీకరించినప్పుడు వాళ్ళు ఎంతగా ప్రేమించారో అటువంటి ప్రేమ రోజులు గడిచే కొద్దీ తరిగిపోయిందంట. మనం కూడా అంతే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న కొద్ది రోజులు చాలా మంట మీద ఉంటామన్నమాట. ఇంకెప్పుడు చూసినా దేవుని గురించిన ధ్యాసే ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్ది ఏమవుద్దంటే ఆ మంట అంతా కూడా చల్లారిపోతూ ఉంటుంది, ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుడు అలా కాదంటున్నారు. ఫస్ట్ డే నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమించావు, చివరి వరకు కూడా అదే విధంగా ప్రేమించాలన్నారు. ఎందుకంటే ఆయన కూడా మనల్ని అదే విధంగా ప్రేమిస్తున్నారు. ఆయన మార్పు లేనివాడు, మనకు తెలుసు. అందుకని ఏమంటారంటే, ఆయన మార్పు లేనివాడు కనుక మనము నశించిపోలేదు అని అంటున్నారు. ఆయన ప్రేమలో మార్పు లేదు, కానీ మన ప్రేమలో మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ లోకాశలను బట్టి, శరీరాశలను బట్టి మన ప్రేమ మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మొదటి ప్రేమను విడిచిపెట్టావని ప్రభువు వారు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మనకి తెలుసు జనరల్గా ఏముంది వాక్యంలో అంటే, ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే. కానీ రాను ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక్కొక్కటిగా పర్వాలేదులే, ఇది చెయ్యకపోయినా ఏం పర్వాలేదు అన్న స్థితిలోనికి వాళ్ళు వస్తున్నారనమాట. అంటే ఎంతో కమిట్మెంట్తో నిబద్ధత కలిగిన వాళ్ళగా ఉన్న ఈ యొక్క ఎఫెసీ సంఘములో ఉన్నవారు ఏమైపోయారంటే కాంప్రమైజ్ అవుతూ ఉన్నారనమాట, రాజీ పడుతూ ఉన్నారు. అంటే దానికి కరెక్ట్ పదం ఏం వాడతారంటే కాంప్లసెంట్ అంటారు. అంటే ఇప్పుడున్న ప్రార్థనా జీవితం సరిపోద్ది, ఇప్పుడున్న నా నీతి, ఇప్పుడున్న యథార్థత సరిపోద్ది, ఇంకా ఎంతకు మించి నాకు అక్కర్లేదు అనుకునే స్థితి అన్నమాట. వాళ్ళు అటువంటి స్థితికి దిగజారిపోయారు. మొదటిగా దేవుడు ఏం సహించలేడో అవి వీళ్ళు సహించలేని వారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, దేవుడు సహించిన వాటిని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. ఏం పర్వాలేదులే అంటే మనం కూడా అనేకసార్లు ఏమనుకుంటాం, పర్లేదులే దేవుడు క్షమిస్తాడులే, ఆయన క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు కదా, దీర్ఘశాంతుడు కదా, కృపా సమృద్ధి గలవాడు కదా, మనం అనుకున్నట్టుగానే వాళ్ళు అనుకున్నారంట. సో వాళ్ళ మీద దేవుడు ఏం కంప్లైంట్ చెప్పారో మన మీద కూడా అదే చెప్తున్నారు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు విడిచిపెట్టేశావు అని అంటున్నారనమాట. సో ఈ దినాన దేవుడు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుడు ఈ దినాన మనకి హెచ్చరిస్తున్నారనమాట.
రాజీ పడేవారుగా మీరు ఉండొద్దు. దేవుని కొరకు మనం నిబద్ధతతో నిలవబడాలని ప్రభువారి దినాన మనకి తెలియపరుస్తున్నారనమాట. చుట్టూ పరిస్థితులను బట్టో మనుషులను బట్టో మనం మారిపోకూడదని దేవుడి దినాన మనకి హెచ్చరిస్తున్నారు. ఇంకా మనకి ప్రభువారు తెలియపరిచేది ఏంటి అంటే, ఈ దినాన మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది. మనం ముందుగా చెప్పుకున్నాం, ఎఫెసీ సంఘములో ఉన్న వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారన్నమాట. కానీ ఈ దినాన మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మనకి దేవునికి మధ్య ఏది విరోధంగా ఉంది, ఈ దినాన దేవుడు ఏ విషయాల్లో మన మీద నేరం మోపుతున్నారు అనేది మనం గ్రహించాలి. అలాగే దేవుని పట్ల మన ప్రేమ ఏ విధంగా ఉంది, నిజంగా మనకి మొదటి ప్రేమ ఉన్నదా లేదా అనేది మనలను మనం ప్రశ్నించుకోవాలన్నమాట. మనం ఏమంటామంటే, మనకి ప్రేమ ఉంది కాబట్టి మందిరానికి వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తాం, ఇవన్నీ చెప్తాం. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడిగినప్పుడు, దేవా నా వాస్తవ స్థితి ఏ విధంగా ఉందో, నేను నిజంగా నిన్ను మొదటి ప్రేమతో ప్రేమిస్తున్నానా లేదా అని దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనకి తెలియపరుస్తారనమాట. సో ఈ దినాన్ని దేవుడు మనకి తెలియపరిచేది ఏంటంటే, మొదటి ప్రేమతో మనం దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ఏ విధంగా మనం ప్రేమించగలమంటే, దానికి కూడా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించున్నాను. ఇక్కడ ఎఫెసీ వారికి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, దేవుని ప్రేమను తెలుసుకోవాలి అంటే ఏ విధంగా అంటే సహవాసములోనే అని అంటున్నారు. అందుకని సమస్త పరిశుద్ధులతో కూడా, అది ఎక్కడ దొరుకుతుందంటే సహవాసంలో దొరుకుతుందంట. ఈ యొక్క సహవాసంలో చేరి మనం ఏం చేయాలంటున్నారు, దేవుని ప్రేమను, దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను గ్రహిస్తామో అప్పుడు మాత్రమే ఆయన్ను ప్రేమించగలమన్నమాట. సో ఆ యొక్క మొదటి ప్రేమ మనం కలిగి ఉండాలంటే మనం ఆయన ప్రేమను తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకోగలం అంటే ఇక్కడ చెప్పుకున్నాం, సహవాసములో. సో మొదటిగా ఎఫెసీ సంఘములో వీళ్ళు చాలా సహవాసంలో పట్టుదల కలిగి ఉన్నారు. కానీ రాను ఇవాళ వెళ్ళకపోయినా నష్టమేం లేదులే, ఇవాళ సంఘం ప్రార్థనలో పాల్గొనకపోయినా ఏం పర్వాలేదు, నేను ప్రార్థించుకోగలను, నా ప్రార్థన సరిపోద్ది అని మనలాగా అనుకున్నారనమాట. సో ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మొదటి ప్రేమను పొందుకోవాలి అంటే సహవాసములో స్థిరులుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమను మనం తెలుసుకోగలమని తెలియపరుస్తున్నారు. ఇంకా ఇక్కడ ప్రభువారు వీళ్ళకి తెలియపరిచేది ఏంటి అంటే, మొదటిగా దేవుడు చెప్పిన ఒక కంప్లైంట్ ఏంటంటే, మొదటి ప్రేమను విడిచిపెట్టామంటున్నారు. ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి మనలో ఉన్న లోటుపాట్లు చెప్పారు. అలాగే ఇంకా మనల్ని ఏ విధంగా సరిచేసుకోవాలో కూడా ఇక్కడ ప్రభువారు మనకి హెచ్చరిస్తున్నారు. ఇదే 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నారంటే, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో దేవుడు మనకి తెలియపరిచేది ఏంటి అంటే, మొదటగా ఎఫెసీ వాళ్ళకి ఏ విధమైన హెచ్చరిక ఇచ్చారో మనకు కూడా అదే హెచ్చరిక ఇస్తున్నారు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని అంటున్నారు. అంటే రిమెంబర్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ ఫాలెన్, ఎక్కడ నుంచి నువ్వు పడిపోయావు, ఏది నువ్వు పడిపోవడానికి కారణమైంది, ఒకసారి నువ్వు వెనక్కి వెళ్ళి తిరిగి ఒకసారి పునరాలోచించుకొని అంటున్నారు. ఏది నువ్వు పడిపోవడానికి కారణమవుతుంది, ఏ బలహీనతలో పడిపోయావు, ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయావని
ప్రభువారు జ్ఞాపకం చేసుకోమన్నారు. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, ఇవి మనకి బాగా జ్ఞాపకం ఉంటాయి. కానీ ప్రభువారు ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నారు? నీవు ఏ స్థితిలో నుండి పడితేవో, మొదటి ప్రేమ నుంచి, అంత ఆత్మీయమైన ఉన్నత స్థితిలో నుంచి నువ్వు ఎక్కడికి పడిపోయావు అన్నది జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. రెండవదిగా ఈ దినాన మనం ఇంకొకటి చేయవలసింది ఏంటంటే, జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది, అంటే రిపెంట్ అంటున్నారనమాట. ఫస్ట్ ఏంటి? రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా రిపెంట్, మారు మనసు పొందండి. వాటినన్నిటినీ ఒప్పుకొని, అంటే ప్రభు నేను ఫలానా స్థితి నుంచి పడిపోయాను, ఇది నాకు బలహీనతగా ఉంది, ఈ స్థితిలో నేను పడిపోతున్నాను అన్నది ప్రభువారు జ్ఞాపకం చేసుకోమంటున్నారు. సో ఆ విషయంలో మనం మారు మనసు పొందాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మూడవదిగా మనకిచ్చేది ఏంటి అంటే, ఆ మొదటి క్రియలను చేయము, అంటే రీడూ అన్నమాట. ఫస్ట్ది ఏంటి అంటే రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా రిపెంట్, మారు మనసు పొందాలి. మూడవదిగా రీడూ, తిరిగి వాటిని చేయాలి. సో ఒప్పుకొని విడిచిపెట్టేయడం మాత్రమే కాదు, నువ్వు ఏం ప్రేమతో నన్ను ప్రేమించావో, మొదటిలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, నువ్వు దుష్టుల్ని సహించలేదు, నా యొక్క ప్రేమలో నువ్వు నిలకడగా ఉన్నావు, నా కోసం చాలా బలముగా నిలబడ్డావు, సో మరలా అదే విధంగా ఉండు, ఆ మొదటి క్రియలను చెయ్యి అని ఇక్కడ ప్రభువారు తెలియపరుస్తున్నారు. 3 విషయాలు మరలా మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా రిపెంట్, మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అలాగే మూడవదిగా రీడూ అన్నమాట, అంటే ఏదైతే చెయ్యడం మానేశామో ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు మరలా చేయాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో ఏ స్థితి నుంచి మనం పడిపోయామో, మనం ఏం కోల్పోయామో చెప్పారు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. ఇదే వచనంలో దేవుడు ఇంకొక హెచ్చరిక ఏమిస్తున్నారంటే, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఒకవేళ నీకు మారు మనసు పొందడం, మరలా మొదటి క్రియలు చేయడం నీకు ఇష్టం లేదంటావా, ఏమంటున్నారంటే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. సో నువ్వు మారు మనసు పొంది మరలా వాటిని చేస్తావా? సరే. చెయ్యకపోతే ప్రభువు వారు చేసేది ఏమంటున్నారంటే, దీపస్తంభమును తీసివేస్తానంటున్నారు. దేవుడు ఈ లోకములోనికి మనలను పంపించే ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉందన్నమాట. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 15వ వచనం, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. సో దేవుడు ఈ లోకానికి మనలను వెలుగుగా పంపించారంట. అంటే ముందుగా మనం వెలిగించబడాలి. వెలిగించబడిన మనం మన కుటుంబంలోని వారికి ఆ వెలుగును పంచాలి. అప్పుడే మనం ప్రపంచానికి పంచుతాం. ఇంట్లో వాళ్ళకి పంచడం, బయట ఊరు మీద పంచుతానంటే అది క్రమం కాదని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో దేవుడు ఎక్కడ పెడతారంట, మనం వెలిగించబడిన తర్వాత దీపస్తంభం మీద పెడతారంట. దీపస్తంభం మీద ఏ దీపాన్ని పెడతారు? గుడ్డి దీపాన్ని పెట్టరు, బాగా లైటింగ్ ఇచ్చే దీపాన్ని పెడతారు. గుడ్డి దీపాలు ఎవరో పెట్టుకోరు అనమాట, ఎందుకంటే దానివల్ల కళ్ళు పోతాయి కాబట్టి. ఏ లైట్ని పెడతారంట? బాగా వెలిగించే వాటినే పెడతారు. సో ఇక్కడ మనం ప్రకటన గ్రంథానికి దీన్ని మనం లింకప్ చేసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు, దీపస్తంభం మీద నుంచి తీసేస్తారంట. అంటే నువ్వు సరిగ్గా వెలుతురుని ఇవ్వనప్పుడు, నేను ఏ ఉద్దేశంతో నిన్ను ఈ లోకానికి పంపించానో దాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నువ్వు ఉండి వేస్ట్ అంటున్నారనమాట. దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను. నువ్వు వెలుగివ్వలేనప్పుడు ఇంకా నీ జీవితం వల్ల ఉపయోగం లేదు, నీ ఇంట్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ. సో దీన్ని తీసివేస్తాను అంటే ఏమంటున్నారంటే, మనం చెప్పుకున్నాం 3 R's గురించి చెప్పుకున్నాం, రిమెంబర్, రిపెంట్ అండ్ రీడూ అని. ప్రభువారు మనం చేయవలసింది మనం చేయకపోతే ప్రభువారు చేసేది ఏంటంటే రిమూవింగ్ ద ల్యాంప్ స్టాండ్ అనమాట. ప్రభువారు ఏం చేస్తారంట,
తొలగిస్తారంట. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఏవి లోటుపాట్లో చెప్పారు, ఏం సరి చేసుకోవాలో, ఏం చెయ్యాలో కూడా చెప్తున్నారనమాట. ఒకవేళ మనం చేయడానికి ఇష్టపడకపోతే ఆయన ఏం చేస్తారనేది కూడా హెచ్చరిస్తున్నారు. ఏమంటున్నారు? గాడ్ ఈజ్ గోయింగ్ టు రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్ అంటున్నారు. సో మనల్ని తొలగించే పరిస్థితి మనం తెచ్చుకోకూడదని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఒకసారి మనం ఆలోచించుకుంటే దేవుడు మనల్ని మీరు లోకమునకు వెలుగై ఉన్నారని అంటున్నారు. నిజంగా వెలుగిచ్చేవారుగా మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. మనం స్వనీతితో ఏం చెప్పుకుంటామంటే నేను చాలా వెలుగేస్తున్నానని అనుకుంటాం. కానీ దేవుని వెలుగులోనికి మనం వచ్చినప్పుడు మన వెలుగు ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుద్ది అనమాట. అందుకని మనకి దేవుడు ఇంకొక హెచ్చరిక ఏమిస్తున్నారంటే లోక సువార్తలో ఇక్కడ 33వ వచనంలో కూడా అదే చెప్తున్నారు. 33 నుంచి చూస్తే, ఎవడునూ దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకున్నాము. ఇక్కడ దీపస్తంభం మీద పెట్టబడిన మనలో వెలుగుందా చీకటి ఉందా అని ప్రభువారు మనల్ని ఈ దినం ప్రశ్నిస్తున్నారనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎవడునూ దీపం వెలిగించి చాటు చోటున పెట్టరు కానీ ఎక్కడ పెడతారంట? దీపస్తంభం మీదనే. ఎందుకంటే లోపలికి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెలుగివ్వాలి అంటే ఇది అన్నిటికంటే ఎత్తుగా ఉంటేనే వెలుగిచ్చేదిగా ఉంటుంది. సో మనం దీపస్తంభం మీద పెట్టబడిన వారంగా ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకొకటి ఏం చెప్తున్నారు? నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకోండి. ప్రతి దినము కూడా మనలో చీకటి ప్రవేశిస్తూ ఉంటుంది. మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగులోనికి మనం వస్తామో మనలో ఉన్న చీకటి అంతా తొలగిపోతూ ఉంటుందన్నమాట. మనం దేవుని వెలుగులోనికి రాకుండా ఉంటే మనం చీకటిగానే ఉంటాం. సో చీకటిగా మనం ఉన్నప్పుడు ప్రభువారు ఏం చేస్తారంటే దీపస్తంభం మీద నుంచి తొలగిస్తాను అని హెచ్చరిస్తున్నారు. అందుకని ఏం చెప్పారంటే మీ దీపములు వెలుగుచుండనీయుడి అని అంటున్నారు. ఎప్పటి వరకు వెళ్ళగాలంట? మన మరణ పర్యంతం వరకు, లేకపోతే ఆలస్యమైతే ఆయన రాకడ వరకు కూడా మన దీపం వెలుగుతూనే ఉండాలని తెలియపరుస్తున్నారు. ఎఫెసీ వారికి మీద దేవుడు మోపిన 2 నిందలు ఏంటంటే మొదటి ప్రేమను కోల్పోయారు, రెండోదిగా వాళ్ళు వెలుగిచ్చే స్థితిలో వాళ్ళు లేరనమాట. సో మనము కూడా మనకున్న ప్రేమ ఏ విధంగా ఉంది? మొదటి ప్రేమ ఉన్నదా లేదా? అలాగే దీపస్తంభం మీద పెట్టబడి వెలుగిచ్చేవారుగా ఉన్నామా లేదా అని ఇది నా ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం 3 విషయాలు. ఈ పరిస్థితిని మనం అధిగమించడానికి ఇంకా మనకు అవకాశం, తరుణం ఉన్నదని ఇది నా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. తరుణం ఇచ్చారు కాబట్టే మనలను సజీవుల లెక్కలో ఉంచారు. ఏ విధంగా హిజ్కియాని సరి చేసుకోమన్నారో ఈ దినాన దేవుడు కూడా మనకి 3 విషయాలు తెలియపరుస్తున్నారు. ఏం చెప్పుకున్నాం? జ్ఞాపకం చేసుకోవాలి, రెండవదిగా మారు మనసు పొందాలి, మూడవదిగా మరలా చేయాలి. రిమెంబర్, రిపెంట్ అండ్ రీడూ అని చెప్తున్నారు. సో మనం ఏ స్థితి నుంచి పడిపోయాం, ఫ్లాష్ బ్యాక్ ఒకసారి గుర్తు చేసుకోమంటున్నారనమాట. నేను అన్ని శ్రమలు పడ్డాను, ఇన్ని శ్రమలు పడ్డాను, అంత చేశాను, ఇంత చేశాను, ఇది కాదు. ఏ స్థితి నుంచి మనం పడిపోయామో అదొకసారి జ్ఞాపకం చేసుకో. ఆ విషయంలో నువ్వు సెట్ రైట్ చేసుకో, మారు మనసు పొందు, మరలా వాటిని చేయంటున్నారు. లేకపోతే రిమూవింగ్ ద ల్యాంప్ స్టాండ్ అంటున్నారు. అంటే నువ్వు ఉన్న వేస్ట్ కాబట్టి నిన్ను తీసేస్తాను అని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో మనం చెప్పుకున్న మొదటి భాగంలో సమయము కొంచెమే గనక మనం ఏం చేయాలి? అపవాది సమయం కొంచెమే అని వాడు చేయవలసిన పనులన్నీ వాడు చేస్తున్నాడు. మనము కూడా ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చులే, ఇంకా టైం ఉంది అని మనం అనుకోకూడదు. నేను యవనస్తురాలని కదా అని నేను అనుకుంటాకలేదు. ఎందుకంటే ఆయన పిలుపు, ఆయన రాకడ ఎప్పుడైనా కావచ్చు. అలాగే నాకు ఇంకా 50 ఇయర్సే ఉన్నాయి,
నేను ఇంకా చాలా కాలం బతుకుతాను అని అనుకోవడానికి ఎవరికీ గ్యారంటీ లేదనమాట. సో దేవుడు సమయము కొంచెమే గనుక ఈ దినాన మనకి ఏం చెప్తున్నారంటే నేడే రక్షణ దినము అని అంటున్నారు. ఇదే అనుకూల సమయం అంటున్నారు. మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథములోను అలాగే హెబ్రేయులకు రాసిన పత్రికలో సమయము సమీపించినది, కాలము బహు కొంచెముగా ఉన్నది. మనం ఏం చేయాలంటే మరలా మొదటి ప్రేమను మనం తిరిగి పొందుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి, మొదటి ప్రేమతో మనం ప్రేమించాలి అనంటే సహవాసంలో స్థిరులుగా ఉండాలి అని. అలాగే దేవుడు ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఏ విధంగా ఈ యొక్క పత్రికను ముగిస్తున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికందరికీ కృప కలుగును గాక. ఎలా ప్రేమించాలంట? శాశ్వతమైన ప్రేమతో ప్రభువారిని ప్రేమించాలంట. ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నారు, ఓకే. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను అన్నారు. సో నేను ఇలా చూపిస్తున్నాను కాబట్టి నా పట్ల కూడా నీకు ఇంతే ప్రేమ ఉండాలి అని అంటున్నారు. అంటే ప్రభువారికి మన జీవితంలో ఫస్ట్ అండ్ ది బెస్ట్ ఇవ్వాలని, అంటే మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి, మొదటి ప్రేమ ఆయనకి ఇవ్వాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనం చదువుకున్న ఎఫెసీయులకు రాసినవే అన్నమాట. అంటే ప్రేమను మరలా తిరిగి మనం పొందుకోవాలి, మారు మనసు పొంది మొదటి క్రియలను చేయాలన్నారు. ఎందుకంటే సమయము సమీపించినది కనుక అపవాదికి ఉన్న జ్ఞానం మనం కూడా కలిగి ఉండాలని. ఏ విషయంలో అంటే కేవలం సమయం విషయంలో మాత్రమే అనమాట. ఎందుకు? అపవాది క్రోధము కలిగిన వాడుగా తను చేయవలసినవి, అంటే ఎన్ని ఆత్మలను నశింప చేయగలగాలో తను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మన ఆత్మను రక్షించుకోవడానికి ఈ కొద్ది సమయంలో మనం చేయవలసినవన్నీ కూడా మనం చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని ఏమన్నారంటే దినములు చెడ్డవి కనుక మీరు జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగపరచుకోండి అంటున్నారు. సో మనము కూడా సమయాన్ని, మనకిచ్చిన అవకాశాలను, కృపలను సద్వినియోగపరచుకోవాలని ఈ దినాన ప్రభువారు మరి ఒకసారి మనల్ని హెచ్చరిస్తున్నారు. సమయమును గ్రహించి మన జీవితాలను సరిచేసుకుంటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.